నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుండి ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. జాతీయ భావాలతో కేంద్రం వ్యవహరిస్తూ ఉండగా తమ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలతో పాటు భాషా వ్యవహారాలపై తమిళనాడు ఎప్పుడూ కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటుంది. తాజాగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో పర్యటించిన ప్రధాని స్టాలిన్కు సురకలేశారు. తాజా వ్యాఖ్యలతో వీరి మధ్య రాజకీయ వైరం బట్టబయలైంది. మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు. తమిళ భాషపై నడుస్తున్న వివాదం నేపథ్యంలో స్టాలిన్ పై మోదీ ఘాటుగా స్పందించారు. రామేశ్వరం సభలో మాట్లాడిన ప్రధాని, తమిళనాడు నాయకులు తరచూ తనకు లేఖలు రాస్తారనేమో గాని ఒక్కరు కూడా తమ సంతకాన్ని తమిళంలో చెయ్యట్లేదన్నారు. నిజంగా తమిళ భాషపై గర్వం ఉంటే కనీసం పేరైనా తమిళంలో సంతకం చేయాలని చురకలేశారు మోదీ. తమిళనాడులో పంబన్ వంతెన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోని ఈ టెక్నాలజీ ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్ ఇది. అయితే ఇలాంటి అపురూప ఘట్టంలో పాల్గొనాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అందుకు కారణాలు కూడా అందరికీ తెలిసినవే. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, డిఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. త్రిభాషా సూత్రం విషయంలో ఈ విభేదాలు మరింత రచ్చకెక్కాయి. నీట్ విషయంలోనూ రాజకీయ విభేదాలు మరింత ముదిరిపోయాయి. డీలిమిటేషన్ విషయంలో ఆల్రెడీ గొడవ జరుగుతూనే ఉంది. స్టాలిన్ దీంతో దేశ ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి ఉద్దేశపూర్వకంగానే బాయ్కాట్ చేశారనే వాదన వినపడుతోంది. అయితే స్టాలిన్ మాత్రం ఈ వివాదంపై మరోలా స్పందించారు. నీలగిరి ప్రాంతంలో జరిగే వేరే కార్యక్రమంలో తాను పాల్గొనాల్సి వచ్చిందని ముందే నిర్ణయించిన కార్యక్రమం కావడంతో అటు వెళ్లానని, రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 మంత్రులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారంటూ స్టాలిన్ స్పందించారు. అయితే కావాలనే స్టాలిన్ వెళ్లలేదనే వాదనే బలంగా వినిపిస్తోంది. పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి స్టాలిన్ రాకపోవడంతో మోదీ నొచ్చుకున్నారని స్పష్టమవుతోంది. అయితే ఆయన నేరుగా ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోయినా తమిళనాడు ప్రభుత్వాన్ని మాత్రం పరోక్షంగా విమర్శించారు. తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం నిధులు పెంచినప్పటికీ కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు మోదీ. ఏడ్చే అలవాటు ఉన్న కొంతమంది కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తుంటారని, అది వారికి అలవాటు అని స్టాలిన్పై పరోక్షంగా సెటైర్లు వేశారు మోదీ. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులిస్తోందని, గతంతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఇప్పుడు నిధులు అందుతున్నాయన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని 2014 నుంచి తమిళనాడు అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెంచిందని తెలిపారు. అంతకుముందు రైల్వే ప్రాజెక్టులకు ఏటా 900 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చేదని, ఈ ఏడాది తమిళనాడుకు రైల్వే బడ్జెట్లో 6,000 కోట్లకు పైగా కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్లో తమిళనాడు పాత్ర గొప్పదని ప్రశంసించారు మోదీ. తమిళనాడు ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇక త్రిభాషా విధానంపై తమిళనాడు నేతలు చేస్తున్న రచ్చను కూడా మోదీ వెటకారం చేశారు. తమిళ నాయకులు కొందరు తనకు లేఖలు రాస్తుంటారని, వారిలో ఒక్కరు కూడా మాతృభాష తమిళంలో సంతకం చేయరని దెప్పిపొడిచారు. తమిళ భాషను గౌరవించండి, తమిళంలో సంతకం చేయండి అని సూచించారు మోదీ. ఇక నీట్ వ్యవహారంపై కూడా మోదీ సున్నితంగా స్పందించారు. నీట్ని రద్దు చేయాలని, తమ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను తామే భర్తీ చేసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. తమిళనాడులో తమిళంలో వైద్య విద్యను అందించాలని సూచించారు. వైద్య విద్యను తమిళ భాషలో అందించినప్పుడే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తమిళ భాష సంస్కృతిని ప్రపంచ నలుమూలలా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. 21వ శతాబ్దంలో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం పంబన్ వంతెన అని ప్రధాని అభివర్ణించారు. ఈ వంతెన ఆధునికీకరణ డిమాండ్ దశాబ్దాల నుంచి ఉందన్నారు. ప్రజలకు రవాణా పరంగానే కాకుండా ఉపాధి, ఆదాయ వృద్ధికి కూడా ఇదెంతో ఉపయోగపడనుందని చెప్పారు. తమ ప్రభుత్వం దేశానికే గర్వకారణంగా నిలిచే 3 వంతెనలు నిర్మించిందని తెలిపారు.
ముంబైలో సముద్ర వంతెన, జమ్మూ కాశ్మీర్లో చినాబ్ వంతెన, పంబన్ వంతెనలు అద్భుతమైనవి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వంతెనను చినాబ్ నదిపై, దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెనను ముంబైలో, దక్షిణాదిలో రామేశ్వరం వద్ద వర్టికల్ రైల్వే వంతెనను నిర్మించాం. భారతరత్న అబ్దుల్ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరం. టెక్నాలజీ, ఆధ్యాత్మికత కలగలిపిన పుణ్యభూమి అని మోదీ పేర్కొన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి సీఎం హాజరయ్యారని తెలుస్తోంది. కొత్త పంబన్ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించిన సమయంలోనే మరోచోట కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొని అక్కడ ప్రసంగించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణతో న్యాయమైన డీలిమిటేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఉన్న భయాలను తొలగిస్తానని ప్రధాని హామీ ఇవ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటరీ సీట్లలో తమ రాష్ట్రాల వాటా శాతంలో మార్పు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్టాలిన్ కోరారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి పాటించిన నిబద్ధతను నిలబెట్టుకోవాలని కేంద్రానికి సూచించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ అమలు చేస్తే తమిళనాడు, ఇతర దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో న్యాయమైన ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఫిబ్రవరి తమిళనాడులో పర్యటించినప్పుడు ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ప్రభుత్వం ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించిందని మోదీ ఆరోపించారు. డీఎంకే అనేది అంతరిక్షంలో భారతదేశం సాధించిన పురోగతిని సహించడానికి ఆ పార్టీ సిద్ధంగా లేదని ఆయన విమర్శించారు. డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఘనతను చైనాకు కట్టబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని, వారికి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు. తమిళనాడులోని తిరునెల్వేలిలో పర్యటించిన ప్రధాని సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఏ పని చేయని పార్టీ అని, తప్పుడు క్రెడిట్ తీసుకునేందుకు ముందుంటుందంటూ విమర్శించారు. కేంద్ర పథకాలపై స్టిక్కర్లు వేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తమిళనాడులోని ఇస్రో లాంచ్ ప్యాడ్కు సంబంధించి చైనా స్టిక్కర్లను అతికించి డీఎంకే భారతీయ శాస్త్రవేత్తలను అవమానించిందని ప్రధాని పేర్కొన్నారు. మీరు అనవసర హడావిడి చేసి ఇలాంటి తప్పుడు ప్రకటనలకే ఖర్చు పెడుతున్నారని, డీఎంకే కార్యకర్తలు భారతదేశ అంతరిక్ష విజయాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరుకోవడం లేదని, అందుకే చైనా జెండాలను ఉపయోగించారన్నారు. డీఎంకేను శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని, పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డీఎంకే ప్రభుత్వం ఇస్రో ఫోటోలో చైనా జెండాను పాతి దేశానికి నమ్మకద్రోహం చేసిందన్నారు. ఈ చర్య మన శాస్త్రవేత్తలను అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తుత్తుకుడిలో స్వదేశీ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే జలమార్గ నౌకను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అన్నామలైకి ఏమైంది? ప్రధానమంత్రి పర్యటనలో ఆయన ఎందుకు అస్సలు కనిపించలేదు? పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరుతోనే అన్నామలై మోదీ పర్యటనకు దూరంగా ఉన్నారా, లేక పార్టీ అధిష్టానమే ఆయన్ని దూరం పెట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీతో పాటు అన్ని రాజకీయ వర్గాల్లో అన్నామలై తీరుపై చర్చ జరుగుతోంది. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కీలకంగా వ్యవహరించడం సహజం. కానీ మోదీ పర్యటనకు అన్నామలై దూరంగా ఉన్నారు. శనివారం విమానాశ్రయం చేరుకున్న మోదీకి స్వాగతం చెప్పిన వారిలో అన్నామలై కనిపించలేదు. ఆ తరువాతి కార్యక్రమాల్లోనూ ఆయన ప్రెజెన్స్ లేదు. అన్నాడీఎంకేతో పొత్తు వ్యవహారంలో అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఇటీవల అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. దీనికి తోడు అన్నాడీఎంకే నేతలు ఏకంగా బీజేపీ అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. అటు నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గాని అన్నామలై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన ఉద్దేశం రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే స్థాయికి బీజేపీ ఎదగాలన్నదేనని, అంతకు మించి మరేమీ లేదని వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆది నుంచి వన్ మ్యాన్ ఆర్మీగా వ్యవహరిస్తున్న అన్నామలైపై పలువురు పార్టీ సీనియర్లు సైతం బీజేపీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారు.
దీనికి తోడు ఇటీవల కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ తాము 9 లోక్సభ స్థానాలపై గురిపెట్టామని, వాటిలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత అన్నామలై మాట్లాడుతూ తమ లక్ష్యం 9 కాదని 25 స్థానాలని వ్యాఖ్యానించారు. దీంతో మురుగన్ అన్నామలై మధ్య ఆధిపత్య పోరు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ప్రధానికి అత్యంత ఇష్టమైన నేతల్లో ఒకరుగా పేరుగాంచిన మురుగన్కు విరుద్ధంగా అన్నామలై వ్యవహరించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనకు అన్నామలై దూరంగా ఉండడంతో ఆయన్ని అధిష్టానమే దూరంగా ఉంచినట్లు చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ వర్గాలు మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తోన్న అన్నామలై అక్కడ ప్రచారంలో బిజీగా ఉండడంతో శనివారం రాలేకపోయారని వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు తమిళనాడుపై బీజేపీ సీరియస్గా ఫోకస్ చేసిందని, తమ వ్యూహానికి అడ్డు వచ్చిన అన్నామలై విషయంలో వ్యవహరించిన విధానమే అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అన్నామలై సంచలన ప్రకటన చేయడం, 48 గంటల్లోనే ప్రధాని స్టాలిన్పై విమర్శలకు దిగడం వంటి పరిణామాలతో తమిళనాడు పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. మొత్తం మీద మోదీ తమిళనాడు పర్యటన మరోసారి మాటల యుద్ధానికి దారితీసిందనే చెప్పవచ్చు. పాంబన్ బ్రిడ్జ్ ప్రారంభించడంతో పాటుగా ప్రధాని రానున్న తమిళనాడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడిప్పుడే మోదీ వ్యాఖ్యలకు స్టాలిన్ నుంచి కౌంటర్లు మొదలవుతూ ఉండగా రాబోయే రోజుల్లో ఈ గొడవ మరింత ముదిరేలా కనిపిస్తోంది. స్టాలిన్కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఇంకెవరైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఒకవైపు స్టాలిన్ను ఉద్దేశించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయంగా పరుగులు తీస్తూ ఉండగా, మరోవైపు భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంలో కలుపుతూ ఆధునిక సాంకేతికతో నిర్మించిన పాంబన్ వంతెనపై రామేశ్వరం తాంబరం ప్రత్యేక రైలు పరుగులు తీస్తోంది.